ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చూసాము. ఒకటే తప్పుడు ప్రచారాలు చేస్తూ చివరికి వాళ్ళు చేసిన ప్రచారాలు ఎప్పుడైతే బయట పడాయో వాది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సరైనది, అది చాలా మంచిది, ఆ యాక్ట్ ఆ చట్టం అయితే గిన ఇది చాలా బాగుంటుందని ఎప్పుడైతే రామోజీరావు పెట్టిన వీడియోస్, తర్వాత ఆ అసెంబ్లీలో టీడీపీ మద్దతు ఇచ్చి పలికిన వీడియోస్, పయావుల కేసు ఇవన్నీ బయటకు వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ తోక ముడుచుకొని పారిపోయారు చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా పబ్లిక్ మీటింగ్లో ఆ రిజిస్టర్ పత్రాలని కాల్చడం అనేది, అది భూమి పత్రాలు, అవి మనల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం, దేవుడు లెక్కన కొలుస్తారు అందరూ రైతులైతే వాటిని. మరి చంద్రబాబు నాయుడు దాని విలువ తెలిసినా లేదో పబ్లిక్గా దాన్ని కాల్చడం కూడా చాలామంది రైతులు అసహించుకుంటున్నారు. దీనికి ఈ యాక్ట్ మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పత్రాల ఈ పుస్తకాల మీద ఎందుకు చంద్రబాబు రిజిస్టర్ చేసి మనకి జిరాక్సులు ఇస్తున్నారు, ఒరిజినల్స్ ఇవ్వడం లేదు అని కూడా తప్పుడు ప్రచారాలు చేయడం కూడా చూసాము. దానిపైన చాలామంది రిజిస్టర్ల గురించి మాట్లాడారు. అది కొన్ని పెడతా వీడియోస్ చూడండి. అంతేకాకుండా తీసుకున్న రైతులు కూడా అది వాళ్ళు ఎవరైతే భూములు సర్వే చేసి రిజిస్ట్రేషన్ ప్రభుత్వం నుంచి వచ్చిన పాస్ పుస్తకాల్లో మేము ఎక్కడైతే చూపించాం మాకు అవి ఒరిజినల్సే ఇచ్చారు, జిరాక్స్ ఎవరు లేదు, మాకు ఒరిజినల్స్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి అని కూడా అవి కూడా కొన్ని సేకరించారు ఫీల్డ్లో నుంచి మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అది కూడా స్వచ్ఛందంగా రైతులు కొందరు ముందుకు వచ్చి మాకు ఎలాంటి అన్యాయం జరగలేదు, మాకు ఎలాంటి సర్వే చేశారు, మేము చూపించిన భూములు మా పేరుతోనే వచ్చాయి, మా తాతల పేరుతో ఎప్పుడెప్పుడో మాకు ఎప్పుడు క్లియర్ కానీ భూములు కూడా ఇప్పుడు మాకు క్లియర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా మంచి పని చేశారు అని కూడా చాలామంది. ఒక్క రైతు కూడా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా మాట్లాడిందే లేదు ఫీల్డ్లో. ఓన్లీ ఆ చంద్రబాబు నాయుడు, ఈ బుర్ర తక్కువ 10th ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ తప్పితే ఎవరు మాట్లాడడం లేదు. దీని గురించి ఫీల్డ్లోని ఎలా మాట్లాడుతున్నారో అవి కూడా వినండి, తెలుస్తుంది. చంద్రబాబు నాయుడికి ఎవరు జనాలు బాగుపడితే ఓర్చుకోలేని వ్యక్తి అనేది ఇప్పటికైనా తెలుసుకోండి. ఈరోజు నర్సంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ 3 డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దీన్ని వెంటనే సబ్ రిజిస్టర్ గారు జరిపించి తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు అందజేయడం జరిగింది. అంతే తప్ప ఆ జిరాక్స్ ఇవ్వడం అనేది అవాస్తవం. అందరికి కూడాను ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఇంటి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా త్వరగా ఇచ్చినందుకు సబ్ రిజిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నాగేంద్రన్ నా పేరు. నేను ఈరోజు పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజే నాకు రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ పత్రాలతో కూడా నాకు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. కానీ ఏదో బయట జిరాక్స్లు ఇస్తున్నారు అలాగే అంటున్నారు, కానీ నా మాత్రం ఒరిజినల్ తీసుకొని చాలా ఆనందంగా ఉంది. మరియు నేను ఈరోజు వ్యాలిడ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాను, అది కూడా ఈరోజే ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ. నెల్లూరు వ్యాపార వారి సబ్ రిజిస్ట్రార్స్లో మా ఒరిజినల్ డాక్యుమెంట్ మా చేతికి ఇక్కడ మాకు ఎటువంటి అసౌకర్యం జరగదు, అన్ని సవ్యంగా జరిగాయి. మేము రాజమండ్రి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామండి. రిజిస్ట్రేషన్ నిమిత్తం మేము ఈ ఆఫీస్కి వచ్చాము. నాకు నిన్న ఈ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగింది నా పేరు మీద. అయితే మీడియాలోని యూట్యూబ్లోని ప్రచారం అవుతున్న పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఇస్తామని, డాక్యుమెంట్లు జిరాక్స్ మాత్రమే మీరు పొందాలని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. అలాగేం కాదు. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న తక్షణమే సబ్ రిజిస్టర్ గారు మాకు ఫిజికల్గా ఒరిజినల్ డాక్యుమెంట్ మేము కొన్ని తెచ్చుకున్న స్టాంపుల మీద మాకు దస్తావేజు తిరిగి రిటర్న్ ఇచ్చారు. ఇలాగే కొనసాగుతుంది రాజమండ్రి ఆఫీస్ రిజిస్ట్రేషన్. ఒరిజినల్ డాక్యుమెంట్ తిరిగి మేము రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పొందామని మాకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చి మా సబ్ రిజిస్టర్ గారు మాకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారని ఇదిగోండి మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవి. ఫిజికల్గా మేము ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిటర్న్ పట్టుకెళ్తున్నాం. ఏ విధమైన జిరాక్స్లు కానీ పీడిఎఫ్లు కానీ మాకు ఏం పెట్టలేదు. ఇది వాస్తవం.